హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం డిస్ట్రిక్ట్ ఐసిడిఎస్ పీడి నాగశైలజ గారు పత్రికా ప్రకటన ద్వారా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకైతే జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి. మీ సొంత గ్రామంలోని జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ఏమంటే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ వైజ్గానే ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. మన జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కేవలం మనకి ఒక వారం రోజులు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇస్తారు. అదే వారంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ చేరకపోతే, అసలు ఈ జాబ్స్ రిలీజ్ అయ్యాయని తెలిసిపోతే మీరు అప్లై చేసుకోకుండా నష్టపోతారు కదా. దానివల్ల మీకు రావాల్సిన ఉద్యోగం కూడా రాకుండా పోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమే ఎప్పటికప్పుడు ఏవైతే అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ అవుతాయో వాటిని మన ఛానల్లో సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మరియు డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు 6 పోస్టులు, 37 అంగన్వాడీ హెల్పర్స్, మినీ కార్యకర్తలు అయితే 12 పోస్టులు, ఇలా 55 అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో గల చిత్తూరు జిల్లాలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ విధంగా జిల్లాల వారీగా ఫర్దర్గా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మీ జిల్లా ఏంటి అనేది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయ్యే ఆశా వర్కర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే నేను మీకు తెలియపరుస్తాను. మొదట చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఎవరెవరు అర్హులు అని చూసిన తర్వాత అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలో, ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. జాబ్స్కి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఏజ్ 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. క్యాండిడేట్స్ స్థానిక మహిళలు అయి ఉండాలండి. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ పోస్టులకి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ అనేది కానీ ఉండదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే క్వాలిఫికేషన్ మార్క్స్ని బట్టి మరియు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మెరిట్ ఆధారంగా వాళ్ళు ఎంపిక చేస్తారండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో, మీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా మీ మండలాల సిపిడిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో అదే గ్రామానికి కానీ, గ్రామం అంటే పంచాయతీ కానీ లేదా అదే వర్గానికి కానీ సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ అయితే ఈ మంత్ 21 అనేది మనకి లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు రోస్టర్ వైజ్గా ఉన్న ఖాళీల సమాచారం కోసం సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో తెలుసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. కనుక స్థానికంగా ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్లో తెలుసుకొని ఈ మంత్ 21 లోపు అప్లై చేసుకోండి. వీలైతే అప్లికేషన్ కూడా వారే ఇస్తారు. లేదంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్స్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో, మీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా మీ మండల సిపిడిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సబ్మిట్ చేయాలండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా ఫిల్ చేయాలి. క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో గల అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్లు ఎలా ఫిల్ చేయాలో చూడండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరైతే దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో, మీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇటువంటి వాటివన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎక్నాలజ్మెంట్ రిసీవ్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసిస్తారండి. ఏవైతే మీరు అప్లికబుల్ అవుతాయో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది.
ఫైనల్గా సిగ్నేచర్ చేయండి. ఇక్కడితో మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది. పూర్తిగా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా మీ మండల సిపిడిఓ కార్యాలయాల్లో అయితే సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చిన రిక్వెస్ట్, ప్రజెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా రీసెంట్గా మన ఛానల్లో అనేక రకాలైన జాబ్స్కి సంబంధించి చాలా వీడియోస్ని అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. సో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని చూడండి, డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.